ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఓ మాట మీతో పంచుకోవాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నానండి. కీర్తనలు 107వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంది: ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచును. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచును. ఈరోజు మనందరికీ ఎన్నో ఆశలు ఉంటాయి. ఆశ లేని మనుష్యుడంటూ ఈ లోకంలో ఎవరూ కూడా లేరు. వృద్ధుల్ని మొదలుకొని పిల్లవారి వరకు, లేకపోతే పిల్లవారి మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిని కదిలించినా కానీ ఆశ ఉండిద్ది. వారి యొక్క అవసరతలకు తగ్గట్లుగా వారికి ఆశ, ప్రతి వానికి కూడా ఆశ తప్పనిసరిగా ఉండిద్ది. అయితే కొన్ని సందర్భాల్లో మన ఆశ తీర్చబడినప్పుడు మనం బహుగా సంతోషిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన ఆశ తీర్చబడినప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం. అయితే వాక్యమైన దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్న మాట, ఆశ కలిగిన ప్రాణమును ఆయనంట తృప్తిపరుచునంట. ఈరోజు నీవు ఏ ఆశతో ఉన్నావో, ఏది కావాలని ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని నీవు ప్రార్థిస్తూ ఉన్నావో, ఏది కావాలని దేవుణ్ణి పదే 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 నీవు గోజాడుతూ మొరపెడుతూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావో, నా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ ఆశ కలిగిన ప్రాణాన్ని, నీ ఆశను దేవుడు తన చిత్తానుసారంగా ప్రభు తీర్చి ఆయన నీ జీవితంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. కొన్ని సందర్భంలో మనం అడిగినది వెంటనే పొందుకోకపోయినప్పటికీ కూడా దేవుడు దానికంటూ కొంత సమయాన్ని నియమిస్తాడు. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంది కదండి, ప్రతిదానికి కూడా ఒక సమయము కలదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. నేను అడిగిన వెంపటే ప్రభువు నాకు ఇచ్చేయాలి అని కొన్ని సందర్భాల్లో మనం తొందరపడతా ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం వెంటనే ప్రభువా నాకెందుకు ఇవ్వట్లేదని ప్రభువుని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రభువు మన జీవితంలో ఏది చేసినా అది మన మేలు కోసమే. కొన్ని సందర్భాల్లో మనం అడిగినది వెంటనే జవాబు వచ్చినా, కొన్ని సందర్భాల్లో మనం ఆశించినది మనం వెంటనే పొందుకోకపోయినా అది మన మేలు కోసమే. తప్పకుండా మనం ఆశించింది దేవుడు తప్పకుండా ఇస్తాడు. అప్పుడు వరకు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఆయన పాదాలు పట్టుకొని కనిపెట్టి ప్రార్థన చేసే బిడ్డలుగా మన జీవితాలు ఉంచబడాలి. దేవుడు తప్పకుండా మనం ఆశించినది దేవుడు తన చిత్తానుసారంగా మనకు అనుగ్రహించి మన ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి తన కుటుంబానికి దూరం అయిపోయాడు, తన బంధువులకు దూరం అయిపోయాడు, తన స్నేహితులకు దూరం అయిపోయాడు. అందరికీ దూరంగా ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడు. ఎందుకు ఆ వ్యక్తి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడంటే, ఆ వ్యక్తి తన దేహంలో ఉన్న అనారోగ్య స్థితిని బట్టి, తన దేహంలో ఉన్న రోగాన్ని బట్టి ఆ వ్యక్తి ఏమైపోయాడంటే కుటుంబానికి, బంధువులకి, స్నేహితులకి, నా అనుకున్న వారందరికీ కూడా ఆ వ్యక్తి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తికి ఆశ కలిగింది. ఏం ఆశ కలిగిందంటే, యేసయ్య ఉన్నాడు, ఆ యేసయ్య అంట గుడ్డివారికి చూపునిస్తూ ఉన్నాడంట, కుంటివాడికి నడకనిస్తూ ఉన్నాడంట, మోగవాడికి మాటలు ఇస్తూ ఉన్నారంట, చెవిటి వారు వినగలుగుతూ ఉన్నారంట, అంగవైకల్యంతో ఉన్నవారు అందరూ కూడా స్వస్థత పొందుకుంటున్నారంట. ఈరోజు నేను ఈ అనారోగ్యంతో ఉన్నాను కదా, ఆయన యొద్దకు వెళ్తే నా అనారోగ్య స్థితిలో నుండి నేను విడుదల పొందుకుంటాను, నేను స్వస్థత పొందుకుంటాను. ఆయన యొద్దకు వెళ్తే నా ఆశ తీర్చబడిద్ది. నేను నా కుటుంబానికి దూరంగా ఉన్నాను, నా బంధువులకు దూరంగా ఉన్నాను, నా స్నేహితులకు దూరంగా ఉన్నాను, నా రక్త సంబంధులకు దూరంగా ఉన్నాను, నా అనుకున్న వారందరికీ నేను దూరంగా ఉన్నాను. నా రోగాన్ని బట్టి నేను ఆయన యొద్దకు వెళ్తే నా కోరిక, నా ఆశ తీర్చబడిద్ది, నేను మేలు పొందుకుంటానని ఆ వ్యక్తి తన రోగాన్ని కూడా లెక్క చేయకుండా, తనకున్న రోగాన్ని బట్టి సమాజంలో ఎవరు కూడా తను ప్రేమించరు, తనను రాళ్లతో కొట్టి చంపుతారు, తను ఎవరు కూడా ఇష్టపడరు. తన రోగంతో, కుష్టి రోగంతో యేసయ్య వద్దకు వచ్చాడండి ఆ వ్యక్తి. ఒక ఆశతో వచ్చాడు యేసయ్య వద్దకి. వచ్చి అంటున్నాడు, మోకరించి అంటున్నాడు, ప్రభువా
నీకిష్టమైతే నన్ను శుద్ధం చేయయ్యా. నాకున్న రోగంతో నేను బాధపడతా ఉన్నాను. నాకున్న రోగంతో నాన్న వారికి నేను దూరం అయ్యాను. నాకున్న రోగంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నానయ్యా. నువ్వు సహాయం చేసే దేవుడు అని ఆశతో నీ వద్దకు వచ్చాను ప్రభువా. ఇదిగో నీ ఇష్టమైతేనే నన్ను శుద్ధిని చేయి, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరిచాయి అని ఆశతో ప్రభువుని అడిగాడు. అడగగానే ప్రభు ఆ వ్యక్తి వైపు చూసి అంటున్నాడు, నాకిష్టమే నిన్ను శుద్ధిని చేయటం, నువ్వు ఆరోగ్యంగా ఉండటం, నువ్వు స్వస్థత పొందుకోవటం నాకిష్టమే అని యేసయ్య ఆ వ్యక్తిని ముట్టగానే ఆ వ్యక్తి శుద్ధుడయ్యను అని లేఖనం సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ఏ రోగం చేత, ఏ కుష్ఠ రోగం చేత ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడో ఆయన ముట్టగానే ఆ వ్యక్తి శుద్ధుడైపోయి తన రోగంలో నుండి విడుదల పొందుకొని తన ఆశ తీర్చబడింది. నా రోగంలో నుండి విడుదల పొందుకోవాలని ఆశతో ఆ వ్యక్తి యేసయ్య వద్దకు రాగానే ఆ వ్యక్తి యొక్క ఆశ ప్రభువు తీర్చి ఆ వ్యక్తికి ఆరోగ్యం దయచేసి మరలా ఎప్పటి వల్లే తన కుటుంబంతో తన వారితో గడపడానికి ఆ వ్యక్తికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట, ఆశ కలిగిన ప్రాణమునంట ఆయన తృప్తిపరచునో. ఈరోజు నువ్వు ఏ ఆశతో ఉన్నావో, నువ్వు ఏ ఆశతో ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, ఏది కావాలని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గారుస్తూ ఉపవసించి ఆయన సన్నిధిలో నీవు విజ్ఞాపన చేస్తా ఉన్నావో, తప్పకుండా ప్రభు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. తప్పకుండా ప్రభు నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటాడు. తప్పకుండా ప్రభు నీ ఆశను ఆయన చిత్తానుసారంగా ఆయన సమయాన నీ ఆశను తీర్చి ఆయన నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచును. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.